చూడండి ఇగో జైరాబాద్లో వీడియో కొనుక్కున్నాడు చూడండి, యోగా బార్ అంట. యోగా బార్ ఉన్నాడు, యోగా మాట్లాడే తింటున్నాడు. ఇల్లు కూడా కాలే, పట్టుకుంది అంతా ఇప్పుడు టంగ్ క్లీనర్ కూడా కొనుక్కున్నాడు. ఈ టవల వీడు. చలో గైస్, ఇప్పుడే ట్రిప్ అయితే స్టార్ట్ అయింది కొత్తది. ప్రజెంట్ అయితే మేము పూణేకి వెళ్తున్నాం హైదరాబాద్ నుండి. వీళ్ళు వచ్చారు హైదరాబాద్ నుండి, నేను పోతున్నా. అంటే అప్డేట్ ఇస్తాను. ఇలా పెడదామా లేకపోతే ఇట్లా ఈ నడిపే నడుపుడు కదా ఎగిరి వాడు వెనక్కి. వైజాగ్ లో అందుకే ఏమన్నా కిరణ్ గాండి ఎట్లనే కామెంట్ చేయండి. పిల్లలు ఉన్నారా అమ్మాయి ఏంద్ర నిజంగా ఏం కనిపిస్తారు. అరే అర్థం వేసుకుంటే ఇప్పుడు దింపినావా? Someday we'll be someone alive. You can't control the outcome of this fight. And it's all hold me. I need to get out of this. చలో గైస్, ఇప్పుడే మేము లంచ్కి అయితే ఆపినాం అనమాట. ఇది ఏ ఏరియానో ఐడియా లేదు, దారిలో పోతుంటే కనిపించింది. డీసెంట్గా ఉంది చూడడానికి. ఇంతకుముందే చూసినాం, అంతా గలీజ్గా ఉండే. ఇక్కడ ఫుడ్ ఎట్లుందో చూసి చెప్తాను. ఇదేంది ద్వారకాధీష్ ఈవెంట్ అంట, రెస్టారెంట్ పేరు, డాబా. చూద్దాం. చాలాసేపటి తర్వాత ఫుడ్ అయితే వచ్చింది. కాజు పన్నీరు ఇంకా తందూరి రోటీ. చాలా తొందరగా వచ్చిందా? చాలా టైం పట్టింది. హలో గైస్, ఇప్పుడే ఫుడ్ అయితే తినేసినాం మేము. ఎట్లుంది ఫుడ్? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఓకే పర్లేదు. ఇంకా అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టేట్ కదా, ఇంకా అట్లే ఉంటుంది. వాడు ఫుల్గా తిన్నాడు. పన్నీరు కాజు అంతా వాడు లేపేసిండు, మళ్ళీ ఏమి వెళ్ళరు మాకు అంటుండు. మన జిమ్ బాడీ పేరుకి ప్రోటీన్ అంటాడు. యోగా బార్లు, ప్రోటీన్ బార్లు అవన్నీ తెచ్చుకున్నాడు. నీ అదృష్టం. ప్రోటీన్ బార్ ఇది ఒకటి పెట్టుకున్నాడు. సగం బై వన్ గెట్ వన్ మళ్ళీ ఆఫర్లో కొట్టినాడు. అదే సంగతి. డాబాలలో తినడానికి ప్రిఫర్ చేయండి అంతే బయటకు వస్తే, ఎందుకంటే ఇంకా ఆడనే కొంచెం బెటర్ అనిపిస్తుంది తెలంగాణ అట్లా. అది ఇంకేనా నాపితే చెప్తా. చలో గైస్, ఇప్పుడే షోలాపూర్కి అయితే వచ్చినాం. స్నాక్స్ తెచ్చుకున్నాం అనమాట. మన అవినాష్ భాయ్ తీసుకొచ్చిన స్నాక్స్ ఇవన్నీ. ఏమేమో తెచ్చిండు, కాజలు, అర్షలు, స్వీట్స్, మోతీచూర్ లడ్డు. రావట్లేదంట. గార్లిక్ మిక్చర్ ఒకటే తింటాను. గార్లిక్ మిక్చర్ తీసుకొచ్చిండు. ఓపెన్ ఉంది కారా బూందీ ఎవరికి ఇష్టం? ఒకటి ఓ కాజా, మైసూర్ పాకు, బొబ్బట్లు, మొత్తం గ్రాసరీ స్టోరే తీసుకొచ్చిండు. స్వీట్ హౌస్, సారీ. అది ఇక్కడ ఒక దగ్గర ఆగినాము. ఈ ప్లేస్ ఏందో తెలీదు. ఇప్పుడు ఇక్కడ చాయ్ తాగేసి వెళ్ళిపోతాం. ఇంకా షోలాపూర్ వరకు అయితే వచ్చినాము. ఇంకా 240 ఏమో ఉంది, వెళ్ళిపోవాలి. అరే వాడు చాయ్ తాగుతుండ్రా చెప్పకుండా. అక్కడ కూర్చొని చూడండి గైస్, చెప్పకుండా వాడు చాయ్ తాగుతుండు మాకు. అది ఎవరిది? అదేలే, నిద్ర లేదు మీకు రాత్రి అంతా. చలో గైస్, పూణే వస్తలేదు. పూణే వస్తలేదు, ఆకలి అవుతుంది. ఇంకా 190 ఉందంట. ఇంత స్పీడ్ వస్తున్నాం కానీ వెళ్ళిపోతున్నాం. ఇంకా మేము మిక్సర్ తింటున్నాం. ఇంకా మిక్సర్ అయిపోయేదాకా పూణే వస్తున్నామని తింటున్నాం. అదే చింటూ బాయ్ తీసుకొచ్చిన మిక్సర్ మస్తు ఉంది. గార్లిక్ మిక్సర్
అంతా చూపించిన ఆల్రెడీ, నువ్వే లేట్. ఓ ఓ ఇది చాలా కిరణ్ డ్రైవింగ్ ఎట్లుంటుంది అంటే ఏరోప్లేన్ పోయినట్టే ఉంటుంది సేమ్. కాకపోతే రోడ్ పైన ఏరోప్లేన్ పోతే ఎట్లుంటుంది అట్లుంటుంది అనమాట. అదే థ్యాంక్స్ ఫర్ యూ. మిక్సర్ తినేసి పూణే వస్తే పూణే పోతాం, లేకపోతే నేను కార్లో వేసుకొని పండుకుంటాం. ఏ మస్తు, ఎంత దూరం రోడ్డు బాగాలే, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేది. కెమెరా ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతారు, వచ్చేప్పుడేమో అరుస్తూ ఉంటారు. చలో గైస్, ఎక్కడికైతే వచ్చినాం మేము పూణేకి ఫైనల్లీ. వీళ్ళకైతే 12 hours పట్టింది. ఇంకా నేను జరాబాద్ నుంచి వచ్చినా కాబట్టి నాకు ఎంత ఏమనిపించలేదు. వీళ్ళంతా అలసిపోయారు పాపం, పొద్దున్న నుంచి డ్రైవ్ చేసి. ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటుంది మీకు? 600 వరకు వచ్చింది ఆల్మోస్ట్ వీళ్ళకి. ఇప్పుడు సందీప్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చినాం మేము. చూద్దాం ఫుడ్ ఎట్లుంటుందో ఇక్కడ, చూసి చెప్తాను.